హాయ్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేస్తారో అలాగా. చూసారా కప్ అనేది ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి పెట్టేసుకోండి. ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ కాకుండా 2 లైనింగ్ పీసులు తీసుకోవాలి. అంటే 2 లైనింగ్ పీసులు అనే కాదు, ఒకటి లైనింగ్ ఎలాగో ఉంటుంది, ఇంకొకటి అయితే సేమ్ కలర్ అయినా పర్లేదు, లేదంటే వేరే క్లాత్ అయినా తీసుకున్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా 2 లేయర్స్ అయితే ఉండాలి. నేను ఇంకొక లేయర్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతేలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతే. ఇప్పుడు కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అనేది తీసుకోండి. ఇలా కింద పెట్టేసుకుని ఇలాగా దీనిపైన ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ పైన వేస్ట్ క్లాత్, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా అంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండవ షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇదంతా కూడా నీట్గా. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసేసుకుందాం. మీకు ఏ షేప్ ఎక్కడికి వస్తుందో కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ అనేది అదనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక షేప్ బెల్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుట్టాలి, ఇంకొక షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అడుగు భాగం నుంచి వస్తుంది అనమాట, మనం కరెక్ట్గా షేప్ బెల్ట్ కుట్టు పెట్టుకుంటే. ఇప్పుడు వచ్చేసి పైనుంచి కుడుతున్నాను చూడండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇదంతా కూడా చూడండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా అంతేనండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి. రెండో షేప్ బెల్ట్ ఈసారి అడుగు భాగం నుంచి వస్తుంది. ఎందుకంటే మనకి ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ ఉక్స్ పట్టి వైపుకి వెళ్ళేది అని అడ్జస్ట్మెంట్ చేసి కుట్టుకున్నాం కదా, సో దాని ప్రకారం చూసుకుంటే అడుగు భాగంలో వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇదంతా కూడా ఇలా మొత్తం కూడా. తర్వాత ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా అంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మనకి ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి, కుడి చేతి వైపుకి ఉక్సుపట్టి వచ్చింది. సో నేనైతే 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకుంటున్నానండి.
3 ఇంచుల వెడల్పుతోటి. లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకుంటున్నాను. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతేని అడుగు భాగంలో పెట్టేసేయండి. ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలాగా చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కానీ ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా. ఇప్పుడు నాకు కుడి చేతి వైపుకి అంటే ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అన్నాను కదా. సో కుడి చేతి వైపుకి ఇలాగా కుట్టేటప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇంకా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మిగతా క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఈ 1.5 ఇంచ్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఏది బయట కనిపించకూడదు. బయటికి కనిపిస్తే లుక్ రాదనమాట. ఉక్సు పట్టికి ఎప్పుడు కూడా బయటికి కనిపించకూడదు. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుని చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా రావాలన్నమాట. నాకు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అలా రావాలి. అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేసేసుకోవాలండి. ఇలాగా చక్కగా మెయిన్ డాట్స్ వేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత ఇంకొకటి కూడా అంతే, ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి. ఇప్పుడు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేయండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఇలాగా పెట్టేసుకుని ఇక కిందకి దిగింది కదా, కొంచెం లైట్గా కట్ చేసుకుని సరిపోతుంది. ఎక్కువ దిగలేదు. మనకి వెనకాల అంటే బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచు వెడల్పుతో అయితే తీసేసుకున్నాను. తీసుకుని నాకు కొంచెం పొడుగు తక్కువైందండి, జాయింట్ వేశాను. జాయింట్ వేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసేయండి. సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ అయితే చెక్ చేయండి నడుము లూజు కరెక్ట్గా ఉందా లేదా. మొత్తం కూడా రౌండ్గా నడుము లూజ్ చెక్ చేసుకుని 4వ భాగానికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇది నేను కుట్టిన బ్లౌజే, నేను కుడుతున్న బ్లౌజు. అదే ఆది బ్లౌజ్ కూడా నేను కుట్టింది, అందుకని చెప్పేసి నేనేం చెక్ చేయట్లేదు. నేను కుట్టిన బ్లౌజ్ అయితే కరెక్ట్గానే ఉంటుందండి. అయిపోయింది. ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం స్లోప్ ఇవ్వండి, అంతే. ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను. తీసుకుని ఇలా నీట్గా జాయింట్లు చేసేసుకుని నేను 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలా పైపింగ్ క్లాత్ తీసుకుని అన్నీ జాయిన్ చేసేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ ఉంటే అవన్నీ జాయిన్ చేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను.
ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. మీకు ఎంత పొడుగు కావాలనేది పూర్తిగా మీ నెక్ డీప్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది కొంచెం డీప్ నెక్ బ్లౌజే, అందుకు నేను 3 పీసులు తీసుకున్నాను అనమాట. మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఎంత క్లాత్ పడుతుంది ఏంటనేది ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, మనకే తెలిసిపోతుంది. కానీ కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేటట్టు చూసుకోండి. మధ్యలో మళ్ళీ తక్కువైందంటే వెనక్కి వచ్చి జాయిన్ చేయాలంటే చిరాకు వస్తుంది అనమాట. నా దగ్గర చిన్న చిన్న పీసులు ఉన్నాయి, అవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలాగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి. కొంచెం హెచ్చు తగులు ఉంది కదా, ఇదంతా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. చక్కగా రెడీ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు, నేను ఎప్పుడు ఎడమ చేతి వైపే స్టార్ట్ చేసుకుంటానండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఎడమ చేతి వైపుకి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా రౌండ్ తిరిగే చోట కూడా అంతే, ఎక్కడ సాగదీయకండి, నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే, రౌండ్ తిరిగే చోట సాగదీయకండి. అయిపోయింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలాగా 12వ నెంబర్ థ్రెడ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి నార్మల్ పాదంతో అయినా సరే, సింగిల్ పాదంతో అయినా సరే మంచిగా సన్నగా నీట్గా వస్తుంది అనమాట. నేనైతే నార్మల్ పాదంతోనే వేస్తాను, సింగిల్ పాదం వాడను. ప్రతిసారి సింగిల్ పాదం వాడితే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. రెండో వైపు కావాలంటే హెమ్మింగ్ చేసుకోండి, లేదంటే ఒక స్టిచ్ వేసేసినా సరిపోతుంది. ఇలాగా చూసారు కదా, బాగా సన్నగా వస్తుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేశారంటే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి మీరు. ఎక్కడా కూడా లూజ్ రాకూడదు పైపింగ్కి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసామంటే సరిపోతుంది. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, రెండో వైపు నేనైతే హెమ్మింగ్ చేయించట్లేదు, వీళ్ళు వద్దని చెప్పారు. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలాగా. ఇలా మొత్తం కూడా అంతే, చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంచెం థ్రెడ్స్ ఎక్కువ ఉన్నాయి, క్లాత్ ఎక్కువ ఉంది కదా, కట్ చేసేద్దాం ఫినిషింగ్ నీట్గా రావడానికి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నెక్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి, చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది చూడండి. పైపింగ్ అనేది మంచి రౌండ్గా. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సగం నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి, ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు. ఈ మెథడ్ అనేది చాలామంది ఫాలో అయ్యారండి, బాగా సక్సెస్ అయ్యారు. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఇది పఫ్ హ్యాండ్స్ అండి, నేను ఆల్రెడీ చూపించాను పఫ్ హ్యాండ్స్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది. ఇలా సైడ్ జాయిన్ చేసేసుకోండి, ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ
తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండవ హ్యాండ్ కూడా సేమ్ అంతే. కరెక్ట్గా నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు. ఇలాగా ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి సైడ్ జాయింట్, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. సో నేనైతే హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్తున్నానండి. చూడండి, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేయండి. ఆర్మ్ లూజ్ అనమాట. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా స్ట్రేట్గా నడుము దగ్గర కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ వేసేసాం కదా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. కార్నర్కి ఇంకొక స్టిచ్. ఇది అయిపోయిన తర్వాత కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేయండి. మొత్తానికి 3 ఉండాలండి, 3 స్టిచ్చెస్ అయితే ఉండాలి. సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిసిన చోట అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్. సో ఈసారి నేను ఏం చేశానంటే వీళ్ళకి ఒక హ్యాండ్ లూజు, ఒక హ్యాండ్ టైట్ అనమాట. అందుకని చెప్పేసి నేను దానికి సపరేట్గా కొలతనే తీసుకున్నానండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఇవన్నీ కూడా దీనికన్నా కొంచెం టైట్గా కుడుతున్నాను. అంటే కొంచెం లోపలికి మార్కింగ్ వేసి కుడుతున్నాను. వీళ్ళకి ఒక హ్యాండ్ లూజ్ వస్తుంది, ఒక హ్యాండ్ టైట్ వస్తుంది అనమాట. అందుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చిన్నగా ఇలా మొత్తం కూడా అంతే. చూడండి, సైడ్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేయండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి, సరిపోతుంది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పఫ్ హ్యాండ్ కటింగ్, స్టిచ్చింగ్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.